ఇస్తున్నారు. ఒక్కసారి ఈ ప్రజాప్రతినిధులందరినీ కూడా కళ్యాణ ప్రాంతాలకు ఆహ్వానిస్తున్నా. ఆ గ్రామాల్లో కూడా మీరు తిరగాలి. ఆ గ్రామాల్లో ఏ ఒక్క గ్రామాల్లో కూడా ఒక్క నీరు చుక్కకు లేదు. చాలా భయంకరమైన వాతావరణంలో రకరకాల వ్యాధులతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ బిల్లుల గురించి ఏదో స్కీముల గురించి ఇవన్నీ కూడా చర్చిస్తున్నారు. మన దేశంలో ఒకటే మీరు గమనించాలి, ముఖ్యంగా తాగునీటికి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. కానీ మన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు దానికి మ్యాచింగ్ గ్రాంట్ అంటారో ఆ గ్రాంట్ ఇవ్వకపోగా ఆ గ్రాంట్ లో ప్రతి ఒక్క సమస్య కూడా ఇది పెరుగుతూ పోతుంది. ఈ రోజు ఓయిడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓయిడం దాంట్లో కూడా చాలా వరకు కూడా జీతాలు మీరు 18,000 అంటున్నారు. అప్పుడొచ్చే కార్మికులందరూ కూడా మాకు 8,000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఒక అధికారులు కానీ ఇతరులు కానీ మనము కూడా ప్రజాప్రతినిధులలో ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఆర్గ్యుమెంట్కి సంబంధించిన సమయం కాదు. మనం ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కళ్యాణ ప్రాంతంలో మీరు కుందురుకు కానీ కంపదులు కానీ బ్రహ్మసముద్రం కానీ చెట్టుల మండలాలు వెళ్ళాలంటే కనీసం ఆధారం లేవు, కనీసం వారు తాగడానికి నీళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఎస్సీ గారు కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, లేదా మా మంత్రి గారు మాజీ మంత్రి గారు పైన శాసన చెప్పారు అయినా కావచ్చు, నాకు తెలిసి ఇలాంటి పరిస్థితులు రావడానికి కూడా ఒక రకంగా అధికారులు కావచ్చు, ఒక రకంగా రాజకీయ నాయకులు కావచ్చు. కానీ ఒకటి పరిష్కారం దృష్టి మనం సాధించాలి, పరిష్కారం కావాలి. ఇది నిధులు ఏదైతే ఉన్నాయో మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, ఎంతో కొంత మనం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అది మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఒక పద్ధతిగా ఇప్పటి నుంచి అయినాదండి మా గ్రామాలకి ప్రతి గ్రామాలకు నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నా. అలాగే కనీసం నాకు తెలిసిన ఒక 25-30 రోజులు ఎండాకాలంలో పోతే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అడిగారు. మాకు నీళ్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా భయంకరమైన వాతావరణంలో ఈ రాజకీయ ఉద్దేశంతో కాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కనీసం ఒక 30 రోజులు ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా ఇచ్చి వాళ్ళు మోటార్లు కూడా సమకూర్చి వాళ్ళ కొంతలో కొంత చేయడం జరిగింది. కానీ అది పరిష్కారం కాదు, దానికి శాశ్వత పరిష్కారం కావాలి. మొన్ననే ఎస్సీ గారు కూడా అందులో వచ్చారు, వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ స్కీమ్లు అవినీతి జరిగింది వాస్తవమే. కానీ ఇది ఇంతతో పెట్టి ముందుకు ఏం జరగాలి, మన అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి, అన్నింటికీ అధికారులను మనం టార్గెట్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అధికారులు కూడా ఈ రాజకీయ నాయకులు ముందే ఎవరైతే పరిపాలన చేశారో ఆ రాజకీయ ఒత్తిళ్లు కూడా వాళ్ళ పైన చాలా ఉంటాయి. ఎక్కడ పోయినా పర్సెంటేజ్ చెప్పంటారు, ఆ పర్సెంటేజ్ ఇస్తేనే ఆ వ్యక్తికి పర్సెంటేజ్ ఇస్తేనే పని చేయమంటారు.